Dear students, hello. చెప్పండి సార్. Again you have to listen ma. నేను రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. ఒక 10 minutes ఎక్స్ట్రా చెప్తా, క్లాస్ అప్ 20 minutes more. చెప్పండి సార్. నేను కూడా చెప్దాం అనుకున్నా అప్పుడే, మరి ఎందుకో మీకు అనేసి చెప్పలేదు సార్. Okay ma. Now right now, so today's topic is about paragraph and the main important features of a paragraph. Paragraph అంటే ఏంది, వాటికి ఉండాల్సినటువంటి లక్షణాలు అయిన టాపిక్ గురించి మాట్లాడు. A paragraph is a group of sentences developed on a particular idea. ఒక అంశం గురించి, ఒక ఆలోచన గురించి కొన్ని వాక్యాలను రాసి సక్రమంగా పొందుపరిస్తే దాన్ని ఏమంటామంటే we call it a paragraph. So you always keep in mind, a paragraph is a group of sentences developed on a particular idea or a particular thought. So this paragraph describes only one main idea. It doesn't discuss number of ideas. రకరకాల ఆలోచనల గురించి ఉన్నది. The paragraph should be focused on one particular idea. ఒక అంశం గురించి రాయబడినటువంటి దాన్ని ఏమంటే we call it a paragraph. So a paragraph should have three following features. ప్రతి పారాగ్రాఫ్ కి ఈ మూడు లక్షణాలు ఉండాలి. ఫస్ట్ వన్ ఈస్ టాపిక్ సెంటెన్స్, సెకండ్ వన్ ఈస్ సపోర్టింగ్ సెంటెన్సెస్, థర్డ్ వన్ ఈస్ కంక్లూడింగ్ సెంటెన్సెస్. సో సపోర్టింగ్ సెంటెన్స్, టాపిక్ సెంటెన్స్, supporting sentences and concluding sentence. These are the three important key elements or key features of a beautiful paragraph. మంచి paragraph కి మూడు లక్షణాలు ఉండాలి. Now let me explain the topic sentence. The topic sentence gives the main idea of the paragraph. ఒక paragraph కి సంబంధించి దేని గురించి అయితే రాస్తున్నావో దాన్ని తెలియజేసేదాన్ని ఏమంటామంటే we call it a topic sentence. Topic sentence always focuses on the main idea or main thought or main concept. ఒక అంశం గురించి మాత్రమే ఉంటుంది. Topic sentence doesn't involve number of ideas. It focuses its attention only on one idea. Then it only states the topic of the paragraph and limits its scope only. So the scope of a paragraph is very limited as its focus, as its attention is only on one idea. సో ఒకే అంశం గురించే మాట్లాడే అంశాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీని ఏమని పిలుస్తాము, టాపిక్ సెంటెన్స్ అంటాం. ఈవెన్ యూ కెన్ కాల్ ఇట్ హెడ్డింగ్. సో వాట్ యు వాంట్ టు కన్వే ఇన్ యువర్ పారాగ్రాఫ్ ఈజ్ స్టేటెడ్ ఇన్ వన్ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఆర్ వన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావో దాన్ని ఒకే వాక్యంలో టాపిక్ సెంటెన్స్ లో పెట్టు. ఫర్ ఇన్స్టెన్స్, యూ వాంట్ టు టెల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హెడ్డింగ్ ఏమని పెడతావు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యు నో వెరీ వెల్, బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్. సో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాషకి యొక్క ప్రాముఖ్యత పెరిగింది. సో యూ వాంట్ టు స్టేట్ ఇన్ ద పారాగ్రాఫ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు గివ్ యూ బెటర్ జాబ్స్. సో మల్టీనేషనల్ కంపెనీస్ రిక్వైర్ unemployees who are good at English and who are good at communication skills. ఏది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని హెడ్డింగ్ పెడతాం. దాని గురించి ఏం రాసుకుంటూ వస్తాం, ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రైవేటీకరణ నేపథ్యంలో, సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత పెరిగింది. దాన్ని నువ్వు రాసుకుంటూ రావాలి. ఏం రాయాల, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ వేటలో ఉన్నటువంటి యువత అన్నటువంటి వాళ్ళు ఆంగ్ల భాషలో పట్టు సాధించినట్లయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పొందగలుగుతారు. అందువల్ల మనము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా నువ్వు ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యత అన్నటువంటి హెడ్డింగ్ పెట్టి దాని కింద ఏ విధంగా రాస్తా, ఈ విధంగా సపోర్టింగ్ సెంటెన్సెస్ రాసుకుంటా వస్తా. సో టాపిక్ సెంటెన్స్ గివ్స్ ద మెయిన్ థాట్ ఆఫ్ ద ఎంటైర్ పారాగ్రాఫ్. టాపిక్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుంది, నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు అన్నటువంటి విషయాన్ని ఒకే ఒక లైన్లో చెప్తుంది. దాన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ ఎ టాపిక్ సెంటెన్స్. సో ఎ టాపిక్ సెంటెన్స్ స్టేట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. It not only states the topic of the paragraph but also controls and limits the topic. No, topic sentence doesn't go beyond the topic. So నువ్వు ఏ దాని గురించి చెప్పదలుచుకున్నా దాని గురించి మాత్రమే రాయాలి తప్ప. సో ఇఫ్ యూ వాంట్ టు సే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, యూ మస్ట్ సే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఓన్లీ, బట్ షుడ్ నాట్ టెల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్. ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను చెప్పేటప్పుడు దాని గురించి రాయాలి తప్ప దేని గురించి పోకూడదు. నువ్వు షుడ్ నాట్ గో ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో టాపిక్ సెంటెన్స్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు వన్ ఐడియా
అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ కాంప్రిహెన్సివ్ ఎండింగ్, దానికి ఒక మంచి ముగింపు కూడా ఉండాలి. సో నీ ఆలోచన విధానాన్ని తెలియజేసే ముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ టాపిక్ సెంటెన్స్. సో ఏ పారాగ్రాఫ్ is a group of sentences developed on particular thought or idea. It focuses mainly on one idea and it has its own limitations. Then the three important qualities of a paragraph are topic sentence, supporting sentences, and concluding sentences. Then we go for supporting sentences. So generally when you write an examination, what happens, you write introduction, you write some important points, then you write conclusion. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేస్తారు, ఉపోద్ఘాతం రాస్తారు, ముఖ్యమైనటువంటి పాయింట్లు రాస్తారు, చివరికి ఏం రాస్తారు, ముగింపు అని రాస్తారు. ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? సో ఇన్ ద సేమ్ వే నువ్వు ఏదైతే టాపిక్ సెంటెన్స్లో ఒక ఐడియా పెట్టింటావో, దాని గురించే రాసుకుంటూ రావాలి. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని రాసుకుంటారు. దీన్ని ఇప్పుడు ఏం రాసుకుంటూ వాళ్ళు, నా యువర్ డ్యూటీ ఈజ్ టు టెల్ the importance of English nowadays. Students should learn English. Every day they have to learn 2 words in English. Then use it in their own sentences. We must listen to English videos. We must speak in English with our friends. When you have doubts in English, we must consult our English teacher. ఆంగ్ల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఇవన్నీ సపోర్టింగ్ సెంటెన్సెస్ రాసుకుంటావు. దాంట్లో ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాల? సో ఇన్ అవర్ కంట్రీ దెర్ ఆర్ మెనీ కంపెనీస్. ఆల్ ద కంపెనీస్ వాంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ హూ ఆర్ గుడ్ అట్ కంప్యూటర్స్ అండ్ హూ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్. సో ఏం రాయాలా ఆ సపోర్టింగ్ సెంటెన్సెస్లో? ఏమి రాయాలా? మన దేశంలో ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలంటే మనకు కంప్యూటర్ తెలిసిందలా, ఇంగ్లీషు తెలిసిందలా. ఇదేంది? దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. సపోర్టింగ్ సెంటెన్సెస్ ఏం చెప్తాయి? సత్యాలు చెప్తాయి. సో కొన్ని ఆలోచనలు కూడా చెప్పాలి సపోర్టింగ్ సెంటెన్స్. ఏమని? సో టు లర్న్ ఇంగ్లీష్ ఆర్ టు లర్న్ నంబర్ ఆఫ్ వర్డ్స్, వీ మస్ట్ బై ఏ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ. Then we come to know different meanings, or English to English dictionary. Every day we have to learn 1 or 2 words. Edi supporting English importance annatuvanti idea ki supporting sentences even. Then em cheyala? Every day at least 10 to 15 minutes or 20 minutes in a day we must read English newspaper. When we read English newspaper, we come across number of new words, number of new sentences. We have to jot down that words, find their meaning in our dictionaries. సో ఇవన్నీ సపోర్టింగ్ సెంటెన్స్. దేనికి సపోర్టింగ్? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్న దానికి సపోర్టింగ్ సెంటెన్స్. న్యూస్ పేపర్ చదవాలి, అందులో కొత్త కొత్త పదాలను తెలుసుకోవాలి, కొత్త కొత్త వాక్యాలను తెలుసుకోవాలి, అవి మనం రాసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఏంది? సపోర్టింగ్ సెంటెన్స్ టు యువర్ మెయిన్ సెంటెన్స్ ఆర్ టాపిక్ సెంటెన్స్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో వెన్ యూ వాంట్ టు రైట్ ఎ పారాగ్రాఫ్, first you must give a title to it, or you must express your thought in a single sentence, that is known as topic sentence. In support of the topic sentence, we need to build some more sentences with examples, facts and ideas. Then you must give a supportive sentence le vidhanga undali. English gurinche maatladutunna. Now you must share your idea. Nee idea na paragraph lo cheyali. ఏమని వాళ్ళ ఐడియాని యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్. సో వెన్ వీ టేక్ 8th class, 9th class, 10th class text books, English text books, we find beautiful vocabulary, grammar points ఉంటాయి 8th, 9th text book లో. అవి మనం నేర్చుకోవాలా. ప్లస్ vocabulary ఉంటుంది, అందులో కొత్త కొత్త పదాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఏం చేసి యు ఆర్ షేరింగ్ యువర్ ఐడియాస్ ఇన్ అ పారాగ్రాఫ్ ఇన్ రిలేషన్ టు మెయిన్ టాపిక్ సంబంధించినటువంటి ఐడియాను సపోర్ట్ చేయడానికి ఏం చేస్తున్నావు నువ్వు? యు ఆర్ స్పీకింగ్ ద ఫ్యాక్ట్, నిజం చెప్తున్నావు. యు ఆర్ షేరింగ్ యువర్ ఐడియాస్. ఏం ఐడియాస్ షేర్ చేస్తున్నావు? ఇట్లా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్తున్నావు. దట్ మీన్స్ యువర్ సపోర్టింగ్ సెంటెన్సెస్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద మెయిన్ సెంటెన్స్. మెయిన్ సెంటెన్స్ కి లేకపోతే టాపిక్ సెంటెన్స్ కి సంబంధించి ఏముండాలా? సపోర్టింగ్ సెంటెన్సెస్ ఉండాలి. తర్వాత చివరి పార్ట్ ఏంటంటే
కంక్లూడింగ్ సెంటెన్స్ అంట. ద లాస్ట్ పారాగ్రాఫ్ లో చివరికి రాసేదాన్ని ఏమంటే వి కాల్ ఇట్ ఏ కంక్లూడింగ్ సెంటెన్స్. కంక్లూడింగ్ సెంటెన్స్ is a sentence in which the writer concludes the paragraph in order to give the reader the important points to note down. At the end of the paragraph, చివరికి ముగింపు సందర్భంలో what you have to give your suggestions or a piece of advice to the readers. నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావో దాని సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో కంక్లూషన్ 2-3 లైన్లు రాయాలి. డియర్ ఫ్రెండ్స్ ఇట్లా రాయాలి. డియర్ ఫ్రెండ్స్, యాజ్ వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కాబట్టి వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దెన్ వీ నీడ్ టు బై డిక్షనరీ, స్మాల్ డిక్షనరీ, మనం ఒక డిక్షనరీ కొనాలి. వీ మస్ట్ డిస్కస్ న్యూ వర్డ్స్ ఎవ్రీడే, ప్రతిరోజు మనము డిస్కస్ చేద్దాం. ఎవ్రీడే వీ స్పీక్ అట్లీస్ట్ 5 minutes ఇన్ ఇంగ్లీష్, ప్రతిరోజు మనం 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఏం చేస్తున్నావు? ఇవన్నీ నువ్వు నీ ఆలోచనలు చివరికి తెలియజేస్తావు. సో a paragraph, మొత్తం I will give a brief explanation to it. A paragraph is a group of sentences developed on a particular idea. A paragraph is focused on one main point. There are 3 important elements in a paragraph writing or paragraph. So one is the topic sentence, second one is supporting sentences, third one is a concluding sentence. So these are the 3 points. So apart ivi kaakunda, so there is one more thing. Fourth point em cheppalante, unity. That means all of the supporting sentence develop or discuss the main idea, state the topic sentence on the coherent essay. Unity. What is more important? All the sentences you write in a paragraph, should have unity. That means they should not deviate from the main topic. నువ్వు ఏ అంశం గురించి చెప్తున్నావు దాని గురించే ఉండాలి తప్ప అందులో ఉన్నటువంటి వాక్యాలు నువ్వు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే దాని గురించి రాస్తూ నువ్వు కంప్యూటర్స్ యొక్క ఇంపార్టెన్స్, ఇంటర్నెట్ ఇంపార్టెన్స్, మొబైల్ ఇంపార్టెన్స్, డ్రెస్ కోడ్ ఇంపార్టెన్స్, ఇవన్నీ అవసరం లేదు. సో దేని గురించి రాస్తున్నావో నీ వాక్యాలన్నీ దానికి సంబంధించే ఉండాలా. యు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ all the sentences you write in a paragraph should be related to the main topic. You should not deviate from the main topic and bring some more ideas into the topic. It is not good. So the unity means all the sentences written in a paragraph should have relation to the main topic. You should not bring other ideas, other thoughts into this paragraph. ఈ paragraph లో వేరేవేమి తీసుకురాకూడదు. నువ్వు దేని గురించి రాస్తున్నావో దాన్నే రాయాలి. సో unity is more important. Coherence means that paragraph easy to read as understand because supporting are organized in logical order and use appropriate transition signals. You see, when you write a paragraph, that should be very simple and straightforward. No rase paragraph e vidhanga undala, it should be very, very simple. Your paragraph should be very simple, built with the simple words, easy to comprehend. చిన్న పదాలతో చిన్న వాక్యాలతో నీ ఆలోచనలను పంచుకోవాలి. You should not write tough words. If you write difficult words, the readers cannot understand your paragraph. నీ paragraph ని ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఏం చేయాలి నువ్వు? You must use simple words to convey your idea. నీ ఆలోచనను పంచుకోవడానికి you must use common words known to the common people, known to the ordinary people. The words which are comprehended by even by your friends like that. చిన్న పదాల ద్వారా నీ ఆలోచన పెంచుకోవాలి. Moreover, you keep in mind logical development of thought. అంటే all the sentences you write in a paragraph should have coherence, should have a kind of a link. The first sentence should have link with the second, third, fourth. Second sentence should be related to the first, third sentence should be related to the second, fourth one related to third. అంటే నువ్వు చెప్పే ఆలోచన క్రమక్రమంగా రావాల. మొదటి వాక్యానికి రెండో వాక్యానికి సంబంధం లేకుండా, మూడో వాక్యానికి నాలుగో వాక్యానికి సంబంధం లేకుండా ఉండదు. ఎట్లా ఉండాలా నువ్వు? సెంటెన్సెస్ అనేటువంటి ఆల్ ద సెంటెన్సెస్ రిటన్ ఇన్ ద పారాగ్రాఫ్ ఆర్ షుడ్ బి ఇంటర్లింక్డ్ అండ్ షుడ్ బి రిలేటెడ్ టు ఓన్లీ వన్ టాపిక్. ఒకే అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ అబౌట్ ల్యాప్టాప్ గురించి నువ్వు రాయాలనుకున్నప్పుడు
First sentence should be computer, the second sentence should be laptop. Instead, if you write more about laptop and less about computer, it is not logical thing. So for example, if you want to write a mobile, what you have to write? First you have to write about landline mobiles. Then you have to write about ordinary mobiles. Then you have got Android mobiles. మొబైల్స్ గురించి రాసేటప్పుడు మనం ఫస్ట్ టెలిఫోన్ కాన్వర్జేషన్ గురించి రాసేటప్పుడు ఫస్ట్ మనకి ఏముండేవి లైన్ కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మామూలు ఫోన్లు వచ్చినాయి. తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి. అర్థమైందా లేదా? ఫస్ట్ మనం లైన్లు అన్నట్టు రాసేటప్పుడు మొదటి లైన్ రెండో లైన్కి, రెండో లైన్ మూడో లైన్కి, మూడో లైన్కి, నాలుగో లైన్కి అంతర్గతంగా సంబంధము బంధం కలిగి ఉంటేనే నీ పారాగ్రాఫ్కి అర్థం వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, కీప్ ఇన్ మైండ్, సో పారాగ్రాఫ్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. పారాగ్రాఫ్ ఉన్నటువంటి లక్షణం 5 మాత్రమే గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలు. టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్, కంక్లూడింగ్ సెంటెన్స్, యూనిటీ, కోహరెన్స్. ఎన్ని టోటల్? 5 points. If you can write 5 points in the examination, you will definitely score more marks. So a paragraph is a group of sentences developed on one idea. Second point is it focuses on only one particular thought or concept or idea. Then elements of paragraph or elements of a good paragraph: topic sentence, supporting sentence, concluding sentence, unity, coherence. These are the 5 important points. So topic sentence tells about the idea about the paragraph. Topic sentence gives the entire concept of the paragraph in one single sentence. So supporting sentences are used in support of the main topic or main topic sentence. Supporting sentences are sentences which are used in support of topic sentence. Third one, in concluding sentence, what we do, in supporting sentences, we explain facts, figures, examples. Supporting sentences లో నిజాలని, మన ఆలోచనలని, ఉదాహరణలని ఇవన్నీ చెప్తాం. కంక్లూడింగ్ సెంటెన్స్ లో, ఇన్ కంక్లూడింగ్ సెంటెన్స్ యూ షేర్ యువర్ ఐడియాస్, యూ షేర్ యువర్ థాట్స్. నీ ఆలోచనలు పంచుకుంటావు కంక్లూడింగ్ సెంటెన్స్ లో. సో ఫోర్త్ వన్ ఈస్ యూనిటీ. ఫోర్త్ వన్ ఈస్ యూనిటీ. ఈ యూనిటీలో ఏం చేస్తావు? ఆల్ ద సెంటెన్సెస్ షుడ్ హ్యావ్ రిలేషన్ విత్ ద మెయిన్ వన్. ఫిఫ్త్ పాయింట్ ఈస్ కొహరెన్స్. కొహరెన్స్ అంటే ఏంది? So all the sentences should have interlinked. So first sentence should have relation with the second, second with the third, third with the fourth. అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారం ఉండాల. దాన్ని ఏమంటాము? కొహరెన్స్ అంటాం. సో మీరు ఎగ్జామినేషన్లో యూ జస్ట్ గివ్ డెఫినేషన్ టు పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ డెఫినేషన్ ఇండి, దెన్ క్వాలిటీస్ ఆఫ్ పారాగ్రాఫ్ రాసి టాపిక్ సెంటెన్స్ అని రాయండి, నెక్స్ట్ సపోర్టింగ్ సెంటెన్స్ అని రాయండి, తర్వాత కంక్లూడింగ్ సెంటెన్స్ అని రాయండి, యూనిటీ అని రాయండి, అండ్ లాస్ట్ వచ్చి coherence and రాయండి. So dear students, this particular topic is very useful as it gives you, even not only for the examination point of view, even when you write any competitive examinations, you have to follow these 5 principles to present a beautiful paragraph. You see, one of the toughest skills we find in LSRW, మనం అన్నిటికంటే కష్టమైనటువంటిది ఏంటంటే పార్ట్ ఉంటుంది రైటింగ్ స్కిల్స్. If you are good at writing, you will certainly become a champion. You see, you always keep these 5 points in mind before you write a paragraph. Even you follow this method when you write answers to the questions in the examination. పరీక్షలో రాసేటప్పుడు కూడా ఈ విధంగానే రాయండి. So you write first question, topic. So for example, BYM గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే క్వశ్చన్ వచ్చిన తర్వాత హెడ్డింగ్ రాయండి, ఫాలోడ్ బై మెయిన్ థాట్, ఫాలోడ్ బై సపోర్టింగ్ సెంటెన్సెస్, ఫాలోడ్ బై కంక్లూడింగ్ సెంటెన్స్. ఈ విధంగా రాసుకుంటూ వస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో రైటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్. యూ జస్ట్ సమ్ టైమ్స్ బాగా చదువుకుంటావు, బట్ యు ఆర్ అనేబుల్ టు ప్రెజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. వాట్ హ్యాపెన్స్? యూ ఫెయిల్ టు గెట్ గుడ్ మార్క్స్. బాగా చదువుకుంటే కానీ రాయలేకపోతావు. రాసే విధానం ఈ విధంగా ఉండాలి. మెయిన్ టాపిక్, సపోర్టింగ్ సెంటెన్సెస్, కంక్లూడింగ్ సెంటెన్స్, ఈ విధంగా రాసుకుంటూ వస్తే ఎగ్జామినేషన్లో కూడా యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఏదైనా ఒక ఐడియా గురించి యూ కెన్ రైట్ ఇన్ యువర్ మదర్ టంగ్ ఆల్సో. మీ మాతృభాషలో రాసిన నో ప్రాబ్లమ్, యూ కెన్ రైట్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ వన్ ఐడియా, దెన్ యూ బ్రింగ్ టు మై నోటీస్, ఐ విల్ కరెక్ట్ ఇట్. మీరు ఏదైనా ఐడియా తీసుకుని దాన్ని డెవలప్ చేసుకురండి. ఐ విల్ చెక్ వెదర్ యూ హ్యావ్ ఫాలోడ్ దీస్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పారాగ్రాఫ్, దట్ ఇస్ కాల్డ్ టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్స్ అండ్ కంక్లూడింగ్ సెంటెన్స్ అండ్ యూనిటీ యాజ్ వెల్ యాజ్ కోహరెన్స్. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో రాయండి.
మీకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని ఐ విల్ షేర్ యూ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. ఓకే, అగైన్ టుమారో ఐ విల్ టేక్ యువర్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈడే ఉన్నా ఉమా 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 డాడీ వేణు ఉమా ఉమా యాడా ఉమా పోయింది బయటకి ఆ పిల్ల. అప్పుడు పోయింది. చెప్పు అభిలేష్. హలో, క్లాస్ చెప్పు అయిపోయిందా? అభిలేష్. క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? మళ్ళీ మీరు అనుకున్నారు మా ఇష్టం. మీ ఇష్టం వేరే. నువ్వు కూడా పో బయటికి. క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హలో, ఉందా? సరే క్లాస్ సరే, అయిపోయింది. క్లాస్ అయిపోయిందా? తెలీదు. మళ్ళీ అట్లాను అయిపోయిందంటావు. నేను పోను. నేను పోను. ఏం చేస్తాను? చూసినా ఏం లేదు, కూర్చున్నా. పెళ్ళికి వచ్చిన. హలో,